మిక్సీ బౌల్ తీసుకుని నేను ఇక్కడ ఒక 50 గ్రాముల ఆవాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడ నేను పాడైపోయిన అన్నం తీసుకున్నానండి. రోజు వాడుకునే టీ పొడి ఉంటే కొద్దిగా వేసుకున్నానండి. 100 గ్రాములు బెల్లం వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ దాకా ఉంటుందండి ఇంగువ కూడా వేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న ఆవాలను కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలండి. ఇది ఒక ముద్దలాగా తయారై చేసేసుకుని మా టెర్రస్ గార్డెన్‌లో 100 లీటర్ల డ్రమ్ ఉందండి. దానిలో వాన నీళ్లున్నాయి. ఆ వాన నీళ్ళలోనే నేను ఈ లిక్విడ్ తయారు చేసుకుంటున్నానండి. వేస్ట్ డీకంపోజర్‌ని కూడా వేసుకుంటున్నాను. ఇదిగోనండి సీసా తీసుకుని ఇలా వేయాలి. దానిలో సుద్దలాగా ఉంటది. అదంతా దాంట్లో పిండేయాలండి. నేను తయారు చేసుకునే ఈ అన్నం సుద్దను కూడా తీసుకెళ్ళి దాంట్లో వేసేసి ఇలా క్లాక్ వైస్‌గా తిప్పుకోవాలండి. ఇలా మూత పెట్టేసి దాని మీద ఒక గోనె పట్ట కప్పేసేసి నీడలో పెట్టేసేసుకున్నానండి. వారం రోజులు పోయిన తర్వాత వచ్చి చూస్తే ఇలా తయారయ్యి ఉందండి. ఆవాలు సేంద్రియ ఎరువండి. నత్రజనిని రిలీజ్ చేస్తుందండి. అన్నము మట్టిని సారవంతం చేస్తదండి. బెల్లము సహజ సిద్ధమైన ఎరువండి. ఇంగువ పురుగు మందుగా పనిచేస్తదండి. టీ పొడి నైట్రోజన్ని ఆకులు పెరుగుదలకు ఉపయోగపడుతదండి.